పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు గ్రామ పంచాయతీ కార్మికులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు జీపీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. లేదంటే కార్మికులను ఐక్యం చేసి సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందు ఎన్నికల ప్రచారంలో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, కనీస వేతన జీవోలు సవరిస్తామని చెప్పి, అదేవిధంగా కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి అనేక రకాల వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి కూడా అనేక రకాల వాగ్దానాలు చేసి ఈరోజు నెల రోజులలో సమస్యలు పరిష్కరిస్తాం లేదా 100 రోజులలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోతున్నా కూడా కార్మిక వర్గాన్ని ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం మాటలకు మాత్రమే పరిమితమైపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఏ రకంగానైతే కార్మికుల మీద సవితి తల్లి ప్రేమను చూపించిందో అదే పద్ధతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు కార్మికుల సమస్యలను గాలి కొదిలేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకనే ఈ సిఐటి ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్